ఆంధ్రప్రదేశ్ ఉపముని ప్రశ్నిస్తే ఉపా చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఏంటి ఉపా చట్టం అంటే, ఈ ఉపా చట్టం కింద కేసులు పెడితే కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా బెయిల్ రావు. ఎందుకంటే ఇది దేశద్రోహానికి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలను ఎంకరేజ్ చేస్తున్నారనేటటువంటి కేసు. నిజంగా రావణ్ అనే అతను నక్సలిజాన్ని ప్రోత్సహిస్తే, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తే ఆ సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ ఇంటర్నెట్ లో అంతకు ముందే ఉండుంటే మరి అప్పుడెందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన కేసుల్లో వరుసగా బెయిల్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బయటకు రాకుండా ఒక కేసు పెట్టాలి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముని ప్రశ్నిస్తే ఈ ఉపా చట్టం కింద కేసులు పెడతాం. అది యూట్యూబర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఇంకొక సినిమా నటుడైనా, రాజకీయ పార్టీ నటుడైనా ఎవరి మీదైనా ఇలానే కేసులు పెడతామని ప్రభుత్వం డైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తుంది. మొన్నటిగా మనం చూస్తే జర్నలిస్ట్ కేవీఆర్ గారిని, తర్వాత కేవీఆర్ గారి భార్య మీద కేసు పెట్టారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద. అదే విధంగా చూస్తే ఇప్పుడు ప్రశ్న రావణ్ మీద, రేపొద్దున జడా శ్రావణ్ గారి మీద, అంకార పొద్దున ఏదైతే ప్రకాష్ రాజ్ గారి మీద, తర్వాత మీ మీద, తర్వాత నా మీద, రేపొద్దున ఎవరైతే ఉపముని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టి బొక్కలోకేసి ఏదైతే మక్కలు ఎరగొడతామని చెప్పి డైరెక్ట్ గా ప్రభుత్వం ఇండికేషన్స్ ఇస్తుంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఒక తెలివైనటువంటి కుట్రకి తెరలేపింది. హిందూ సంఘాలని కొంతమందిని, ఏది తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటటువంటి పచ్చ కండవ వేసుకున్న కొంతమంది సంఘాల ముసుగులో ఉంటారు చూడండి, రాజకీయ హిందువులు. దీంట్లో చాలా తేడా ఉంది. మామూలు హిందువులకి రాజకీయ హిందువులకి చాలా తేడా ఉంది. నేను హిందువుని, కానీ నేను అన్ని మతాలని గౌరవిస్తా. కానీ రాజకీయ హిందువులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి తిరుమల లడ్డులో బాత్రూమ్ యాసిడ్ కలిపారన్నా, తిరుమల లడ్డులో పంది కొవ్వు కలిపారన్నా, తిరుమల లడ్డులో దున్నపోతు కొవ్వు కలిపారని నీచంగా మాట్లాడినా ఈ రాజకీయ హిందువులు రారప్పుడు. ఎందుకు? అసలు ఇవన్నీ జరగవు కదా, ఎట్లా కలుపుతారని వాళ్ళు మాట్లాడరు. అమ్మో కలిపేశారు, అమ్మో కలిపేశారు, అమ్మో తినేశాం. తిన్నారా ఇవన్నీ? ఏమయ్యా రాజకీయ హిందూ సంఘాలను అడుగుతున్నా, రాజకీయ హిందూ సంఘాలని. ఒక ముఖ్యమంత్రి ఉన్మాదంగా మాట్లాడితే ఏమయ్యారా రోజు మీరందరూ? 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డూలో ఏ మతస్థుడు కూడా ఏ రోజు కూడా మనిషి పుట్టినాడు ఎవడూ కూడా కల్తీ అనే మాట్లాడలా. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు అమ్మో బాత్రూమ్ యాసిడ్ కలిపారంట, అమ్మో పందికోవు కలిపారంట, అబ్బా జంతువుల కోతో తిన్నామంట. సిగ్గు లేకుండా ఇలా మన మతాన్ని, మన లడ్డూని నీచంగా అవమానంగా చిత్రీకరిస్తుంటే ఏమయ్యారు ముసుగేసుకున్నటువంటి రాజకీయ హిందువులు? నేను అడుగుతున్నా, ఏమప్పుడు అప్పుడు టప్పెట్లు కొట్టింది కదా, మొత్తం వెళ్ళి టెట్ట కొట్టుకుంటా రైల్లో తిరిగారు కొంతమంది. ఏమయ్యారమ్మా ఇప్పుడు చెప్పండి? అవన్నీ తప్పని చెప్పింది కదా. ఇప్పుడు మరి మీరు వెళ్ళి ఎక్కడికి అడగలేదే? ఎక్కడోసారి ఎవరో ఒకరికి అడగాలి కదా. అదే గుడ్లి ఎందుకు అడగలేదు? ఇంత నీచంగా మాట్లాడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉసిగొలపడానికి కొన్ని హిందూ సంఘాలను తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు అనమాట. అదే రాజకీయ హిందూ సంఘాలని. రావణ నేతను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే 100% తప్పే. ఎవడో కూడా సమర్థించడం. ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు. మరి డైరెక్ట్ గా రాజకీయ నాయకులే మతాల మధ్య చిచ్చు పెడుతుంటే, మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే, ఓ పక్క ఈరోజు ఏదైతే చచ్చిపోయినటువంటి వాళ్ళని తీసుకురాగలుగుతామా? తొక్కిసలాటే కదా జరిగింది. జగన్నాథ రథచక్రాల్లో పోట్లేదా, రైలు ప్రమాదాల్లో పోట్లేదా అని మాట్లాడితే హిందూ భక్తుల మీద అప్పుడు రాలేదే రాజకీయ హిందూ సంఘాలు. ఇప్పుడు ఏం లేదండి, క్లియర్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని తెరమరుగు చేయాలి. సాయి కృష్ణ అంశం ఈరోజు డైవర్ట్ చేయాలి. అందుకనే ప్రశ్న రావణ తీసుకుని వచ్చి ముందు పెట్టి రోజు దాని మీద నడిపి అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, సాయి కృష్ణ అంశం ప్రశ్నించిన, క్రాంతి కుమార్ అంశం ప్రశ్నించిన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల అన్యాయాల మీద ప్రశ్నించిన, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి దారుణమైన భాషను ప్రశ్నించిన ఉపా చట్టం కింద కేసులు పెడతాం. ఉపము మీద క్వశ్చన్ చేస్తే ఉపా చట్టం కింద తీసుకెళ్లి బొక్కలు వేస్తాం. ఇది క్లియర్ కట్ ఇండికేషన్ లో ఉంది. ఇంకా ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే ఇంత దారుణాలు ఎక్కడా జరిగినటువంటి దారుణాలు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ఈ 2 సంవత్సరాలుగా. సో ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపరించింది కాబట్టి ఈ విధంగా పేటరేగిపోతుందని ఈరోజు రాజకీయ విశ్లేషకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట.